నేను వెళ్తాను. పాల్పడ్డాడండి అతను. ఎందుకంటే నాతో ఫాలో అయ్యి ఒక హాఫ్ కిలోమీటర్గా నా వెనకమాల ఫాలో అయ్యాడు. చూసి కొట్టాడు. బ్లడ్ వచ్చి షర్టు ఎప్పుడైతే బోర్ల పడ్డానో చచ్చిపోయాను. ఆల్రెడీ అతను ఫోన్ మాట్లాడుకుంటానే నా వెనకమాల ఫాలో అయ్యాడు. అతను ఈదరతనండి. అతని పేరు తెలీదు. ఈదరతనండి, ఎస్సీ అతను. అతను నేను చచ్చిపోయాను అనుకుని బట్టల మీద రక్తం అంతా పడేళ్ళకి ఫోన్ మాట్లాడుకొని నా కొడక పెట్టి రేపు నుంచి నాకు చచ్చేవాళ్ళు అనుకుని ఆ బడితాడ పడేసి బుల్లెట్ వేసుకుని వెళ్ళిపోయాడు. నాకు వ్యక్తిగా అయితే తెలుసండి, పేరు తెలియదు కానీ నాకు ఏదో అతను ఎక్కువ ఏనుగుతోనూ ఏసుపాదంతో ఉంటాడండి. దుర్గా అనే ఉందండి, ఐడియా లేదు, నాకు పూర్తి పేరుగా తెలియదు. నా పేరు నక్కనమైన సాంబశివరావు. నేను శోభనాపురం వైసీ పార్టీ అధ్యక్షుడు. అనకొండ పోస్ట్ పెట్టింది ఆల్రెడీ. అతను అదే అన్నాడండి. నువ్వేంట్రా రోజు లేచిన కాడ నుంచి నేను ఏవో పోస్టులు పెడతా ఉన్నా, పార్టీకి సంబంధించిన నాయన గారి ఫోటోలు, నా జగన్ గారి ఫోటోలతో నేను పోస్టులు పెడతాను. ఏంట్రా నువ్వు లేచిన కాడ నుంచి పోస్టులు పెట్టే పని మీద వేణుగాడు అంటే నీకు ఎట్ట కనపడుతున్నాడు, మండల పార్టీ పేషెంట్ మీద నీ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నావు ఏంట్రా నువ్వు అని చెప్పేసి కొట్టాడండి. మా అమ్మాయి అడ్డం తిరిగి అంకులు పెట్టాడు అని అడ్డం తిరిగి అని మా అమ్మాయిని కూడా పడదోసి కొట్టాడు. మా అమ్మాయికి కూడా దెబ్బలు అయినాయి. కాకపోతే గతంలో కూడా మా ఇద్దరికి పార్టీ పరంగా వాదనలు నడుస్తూ కేసులు పెట్టుకున్నాను. ఆల్రెడీ కేసులు రన్నింగ్ లో నడుస్తున్నాయండి. కేసులు కూడా 5 లక్షలు. నేను మా గ్రామంలో పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ పార్టీ కార్యక్రమాలు కొంచెం యాక్టివ్గా ఉంటున్నాయని చెప్పి అతను నా మీద కక్ష కట్టి నన్ను చంపడానికి ప్రయత్నించి చంపే ప్రయత్నం ఈ రోజు కాతే చచ్చిపోయాను అనుకుని వెళ్ళారు. కాకపోతే నేను గబాల మా అమ్మాయి ఆల్రెడీ ఫోన్లు చేశానికి గబాల నన్ను ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను. మా శోభనాపురానికి చెందినటువంటి ఆగిరిపల్లి మండలం శోభనాపురంకి చెందినటువంటి మా వైఎస్ఆర్సీ పార్టీ ప్రెసిడెంట్ సాంబశివరావు అని దారి కాశీ ఇవాళ ఏంటంటే ఆయన్ని విచక్షణారహితంగా కొడతాం జరిగింది. అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే నెక్కలం అడ్డ రోడ్లో ఈ సాంబశివరావు ఆయన వాళ్ళ పాప ఇద్దరు కలిపి దేవుడి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెనకాల తిరిగి మళ్ళీ శోభనాపురం వెళ్ళిపోయేటువంటి సందర్భంలో వెనకాల మరి అక్కడి నుంచి ఫాలో అవుతా అతని పేరు ఏంటంటే కొట్టినోడి పేరు దొండపాటి ఇంద్ర. అడ్డం తిరిగి జనం లేని ప్రదేశంలో అడ్డం తిరిగి కొడటం జరిగింది. అతను ఏం చెప్పాడంటే నువ్వు పోస్టులు అన్నీ కూడా నువ్వు చేస్తున్నావు, వేణు మీద పోయిన వేణు మీద ఆయన అంటే ఏంటి అనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి నిన్ను చంపేస్తానని చెప్పి విచక్షణారహితంగా కర్రతో కొట్టారని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు దానివల్ల ఏమైందంటే ఆయనకి ఫ్రాక్చర్ అయిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ఓ దంతం ఇరిగిపోయింది, కన్ను కూడా ఏంటంటే మూసుకుపోయింది, కన్ను కూడా ఏంటంటే నల్లబడిపోయింది, హెడ్ ఇంజరీ ఏమో వెనకాల ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. పోయిన వేణు అనేవాడు ఏంటంటే పార్టీకి టీడీపీకి మండల అధ్యక్షుడు ఆగిరిపల్లి మండలానికి. కొండలన్నీ కూడా అతనే దోషేస్తున్నాడని చెప్పేసి అందరూ కంప్లైంట్లు. దాంట్లో కూడా అతను పెట్టింది ఏంటంటే ఈ కొండలో మట్టి దోహించేటువంటి ఏమని పెట్టాయండి, అనకొండ అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరో దాంట్లో పోస్టింగ్ పెడితే దాన్ని ఏంటంటే ఈయన దాన్ని షేర్ చేసినటువంటి పరిస్థితిలో నువ్వు ఏంటి ఎందుకు షేర్ చేసావని చెప్పేసి వచ్చి రౌడీజంగా కొడటం జరిగింది. ఈ ప్రాంతం కామ్ ఏరియా, మన నూజివీడు కానీ ఆకిరిపల్లి ఏరియాలు కానీ ఇటువంటి సంఘటనలు జరగటం ఇదే ఫస్ట్ టైము. మొన్న ఏంటంటే మినిస్టర్ గారు చెప్తున్నారు, నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా సరే నేను ముందుంటాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ముందుంటానని చెప్పడం జరిగింది. మరి ఇవాళ వాళ్ళే వచ్చి మా పార్టీ ప్రెసిడెంట్ని కొడతాం అనేది, ఇతనేమో బీసీ యాదవ్ కమ్యూనిటీకి చెందిన కుర్రోడు. ఇతను ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన ఏంటంటే ఆయన్ని మొన్న మధ్యనే రీసెంట్గా పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది శోభనాపురాన్ని. ఇటువంటి వ్యక్తిని, ఓ మంచి వ్యక్తిని ఎవరి మీదకి వెళ్ళేవాడు కాదు. అతను పనులు అతను చూసుకుంటాం ఉంటామే కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మీదకి వెళ్ళి ఇంతవరకు అతను కొట్టలేదు, అటాక్ చేయలేదు. అటువంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని ఇవాళ ఏంటంటే
నక్కిన పోయిన వేణు గారు కొట్టమన్నారని చెప్పేసి ఒక అతను వచ్చి కొడతాం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఏంటంటే మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అందరూ కూడా ఆకిరిపల్లి మండలం నుంచి కూడా చాలామంది వచ్చారు, నూజివీడు మండలం నుంచి వచ్చారు, టౌన్ నుంచి వచ్చారు, అందరూ వచ్చారు. అందరూ కూడా చూశారు. అతను దంతం విరిగిపోయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. ఇతని మీద సీరియస్గా మరి కేసు వాళ్ళిద్దరి మీద కూడా బుక్ చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుతున్నాం. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని ఏంటంటే మీరు ఏంటంటే దీన్ని తాత్సారం చేయకుండా మరి ఇమీడియట్గా ఈ కేసుని ఏంటంటే 307 వేసేట్టుగా మీరు దాన్ని చూడండి. ఎందుకంటే చెయ్యి ఇరిగిపోయింది, దంతం కూడా ఊడి కింద పడిపోయింది. అది ఎవరు చెక్ చేసినా సరే వాళ్ళు తెలిసిపోద్ది. చెయ్యం ఫ్రాక్చర్కి కనబడుతుంది. తర్వాత హెడ్ ఇంజరీ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అది ఇప్పుడు విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది 100 బెడ్ హాస్పిటల్, ఇది 300 బెడ్ హాస్పిటల్, ఇది ఏరియా హాస్పిటల్. కానీ దీన్ని ఇంకా మెరుగైన ట్రీట్మెంట్ కోసం విజయవాడ పంపిస్తాం జరుగుతుంది. మరి దీనికి ఏంటంటే ఇమీడియట్గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుతున్నాను.